Hi everyone, welcome to Ganesh Educational Academy YouTube channel. So today in this video I am going to explain about the methods of differential equation. ఓకే, సో నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే మీకు జనరల్గా ఇంట్రడక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ టూ మీకు వస్తే అంటే ఆ టూ ఒకవేళ చూడకుంటే ఆ వీడియోస్కి వెళ్ళి చూసిరండి, లేదంటే మ్యాక్సిమం అర్థం కాకపోవచ్చు. ఓకే, సో అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంది, దాని యొక్క మొత్తం ఇంట్రడక్షన్ అనేది ఆ ఫస్ట్ 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, రైట్. సో ఇప్పుడు ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏంటంటే సో మనకి ఎగ్జామ్లో మనకి 4 మెథడ్స్ ఉంటాయి. మన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 4 మెథడ్స్ ఉంటాయి. సో ఒకటి జనరల్ మెథడ్, మిగతాయి 4 మెథడ్స్, రైట్. అంటే కంప్లీట్గా 5 అండం, బట్ ఒకటి జనరల్ మెథడ్ కింద కన్సిడర్ చేస్తే నెక్స్ట్ 4 మెథడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనకి ఎగ్జామ్లో ఏదన్నా అడగవచ్చు, మనం చేసేటట్లు ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ మెథడ్ ఏంటంటే అది పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే సో మనం డైరెక్ట్గా జనరల్ సొల్యూషన్ అనేది కనుక్కుంటాం. బట్ ఆ 4 మెథడ్స్లో ఏంటంటే అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. సో మనం బై యూజింగ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దెన్ వీ ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. సో ఫస్ట్ హియర్ వీ కెన్ సీ ద నార్మల్ మెథడ్, దట్ ఈస్ జనరల్ మెథడ్. ఓకే, నౌ వీ కెన్ సీ ద ప్రొసీజర్ ఆఫ్ ఇట్. We consider the standard form of exact differential equation mdx plus ndy equal to 0. ఓకే, సో మనకి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఏ ఈక్వేషన్ మనకి సాల్వ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని వస్తే సో మనం ఆ ఈక్వేషన్ని ఫస్ట్ ఈ ఫార్మాట్కి తెచ్చుకోవాలా. ఓకే, సో ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx plus ndy. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి సెలెక్టింగ్ m, n ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకే, సో ఈక్వేషన్ 1 నుంచి మనం m, n అనేది తీసుకుంటాం. ఓకే, వేర్ m అండ్ n. ఓకే, డిఫరెన్షియేట్ m విత్ రెస్పెక్ట్ టు y, దట్ ఈస్ m by y. సో కన్సిడర్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2. దిస్ ఈస్ ఈక్వేషన్ 3. ఓకే, సో డిఫరెన్షియేట్ m విత్ రెస్పెక్ట్ టు y. ఓకే, దట్ ఈస్ m by y. ఓకే, ఈ mని మనం విత్ రెస్పెక్ట్ టు yతో డిఫరెన్షియేట్ చేస్తాం. నెక్స్ట్ 4th step, differentiate n1 with respect to x, that is n by x. nని with respect to x differentiate చేసినాం. సో 5th step వచ్చేసి ఈక్వేషన్ 3 ఈక్వల్ టు ఈక్వేషన్ 4, దట్ ఈస్ m by y ఈక్వల్ టు n by x. దెన్ ఈక్వేషన్ 1 ఈజ్ కాల్డ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి m by y ఈక్వల్ టు n by x అయితే మనకి ఈ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే దెన్ వీ డైరెక్ట్లీ ఫైండ్ ద జనరల్ సొల్యూషన్, రైట్. సో మనకి ఇది జనరల్ మెథడ్ కాబట్టి మనకి డైరెక్ట్ ఈక్వల్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రెండు ఈక్వల్ కాకపోతే మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసి దానికి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఈ రెండు ఈక్వల్ కాకపోతే అప్పుడు ఏమవుతుంది, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే. సో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఓకే, సో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మనకి ఇది కరెక్ట్గా మనం జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. సో బై యూజింగ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్స్ వీ కెన్ ఫైండ్. ఓకే, సో ఇక్కడ ఈ మెథడ్లో ఏంటంటే మనకి డైరెక్ట్గా ఈక్వల్ అయితే మనం డైరెక్ట్గా జనరల్ సొల్యూషన్ అనేది కనుక్కుంటాం. నౌ వీ కెన్ సీ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, రైట్. ఓకే, ఎగ్జామ్లో మనకి ప్రాబ్లం అనేది ఇట్లా వస్తుంది. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ ఈస్ 2x minus y plus 1 into dx plus 2y minus x minus 1 into dy ఈక్వల్ టు 0. సో ఇట్లా వచ్చింది. సో మనకి సొల్యూషన్ అనేది మంచిగా నీట్గా స్టెప్ బై స్టెప్ రాసుకోవాలా. ఫస్ట్ గివెన్ 2x minus y plus 1 dx plus, ఓకే, ఇంకా మీకు మంచిగా నీట్గా అంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని పెట్టి 2y minus x minus 1 dy ఈక్వల్ టు 0, పుట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ నుంచి మనం స్టెప్స్ వైజ్గా వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ 1. ఓకే, సో హియర్ ద గివెన్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏ
స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ ఈస్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ చూడండి mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. ఓకే, మనకి mdx ప్లస్ ndy ఫార్మాట్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి స్టెప్ 1. సో ద గివెన్ ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ exact differential equation, the form of standard form of exact differential equation. ఓకే, సో ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉంది. దట్ ఈస్ ఏందది mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. ఓకే, సో మనకి ఈ ఫార్మాట్లో ఉంది. కన్సిడర్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2. సెలెక్టింగ్ m, n ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 2ల నుంచి మనం m, n అనేది ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో నవ్ వీ కెన్ ఫైండ్ ద mn. సో m అంటే ఏంది మనకి? ఇక్కడ స్టెప్ రాయండి. సో మీరు అన్నిటికీ ఇట్లా స్టెప్స్ వైజ్ ఫాలో అయ్యకుండా పోతే నీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఓకే, సెలెక్టింగ్ m, n ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ఇందులో నుంచి మనం m, n అనేది సెలెక్ట్ చేస్తాం. వేర్ m ఈక్వల్ టు ఏంది మనకి ఇక్కడ? సో 2x మైనస్ y ప్లస్ 1. ఓకే, m dx ప్లస్ n dy ఫార్మాట్లో ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఏంది 2x మైనస్ y ప్లస్ 1 ఇంటూ dx. ఓకే, వేర్ నెక్స్ట్ n ఈక్వల్ టు 2y మైనస్ x మైనస్ 1 ఇంటూ dy. ఓకే, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 ఇట్లా మీరు ఈక్వేషన్ వైజ్గా రాసుకుంటే బెస్ట్ ఇంకా. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 3 విత్ రెస్పెక్ట్ టు, సో ఇక్కడ చూడండి డిఫరెన్షియేట్ m విత్ రెస్పెక్ట్ టు y దట్ ఈస్ డో m బై, నెక్స్ట్ డిఫరెన్షియేట్ n విత్ రెస్పెక్ట్ టు x దట్ ఈస్ డో n బై డో x. సో అదే స్టెప్స్ ఫామ్ అవుతున్నాం. ఓకే, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 3 విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్లీ. ఓకే, సిమిలర్గా డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 4 విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్లీ. అంటే ఏమైంది మనకి ఇక్కడ ఏమైంది? దో m బై దో y ఈక్వల్ టు దో m అంటే m ప్లేస్లో ఏముంది ఇది మనకి? సో 2x మైనస్ y ప్లస్ 1 బై దో y. ఓకే, సేమ్ ఇక్కడ కూడా దో n బై దో y అంటే దో 2y మైనస్ x మైనస్ 1 బై, సో సారీ ఇట్ ఈస్ దో x. ఓకే, దో x. సో ఇది నెక్స్ట్ ఏం చేయాలంటే మనం డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొచ్చింది? సో 2x. సో అంటే dy ఇక్కడ 2xకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y ఏమైతే 0 కాన్స్టెంట్. నెక్స్ట్ మైనస్ వైకి ఏమొచ్చింది? మైనస్ 1. నెక్స్ట్ ప్లస్ 1కి ఏమొచ్చింది? 0 వచ్చింది. సో దో m బై దో y మనకి ఏమొచ్చిందంటే మైనస్ 1 వచ్చింది. కన్సిడర్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 5. ఓకే, నెక్స్ట్ దో n బై దో ఎక్స్కి, నెక్స్ట్ ఇక్కడ దో n బై దో ఎక్స్కి ఏంది? 2y డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే 0. నెక్స్ట్ మైనస్ x విత్ రెస్పెక్ట్ టు x మైనస్ 1 వచ్చింది. నెక్స్ట్ మైనస్ 1 అంటే 0. సో ఇది కూడా మనకి ఏంది? మైనస్ 1 వచ్చింది. ఇది కన్సిడర్డ్ యాజ్ ఈక్వేషన్ 6. ఓకే, ఇది మెయిన్. సో ఇక్కడ మనకు ఒక దేర్ ఫోర్ దో m బై దో y ఈక్వల్ టు దో n బై దో x. ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి చూడండి, -1 వచ్చినాయి. ఓకే, దట్ ఈస్ 5 and 6 ఈక్వేషన్స్ ఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ అని పెట్టి ఇది రాయండి. ఓకే, 5 and 6 ఈక్వేషన్స్ ఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ ఇది రాయండి. ఓకే, ఇది రాసినాక సో మనకి ఇక్కడ దాకా హాఫ్ సొల్యూషన్ అనేది అయిపోయింది. సో ఈక్వేషన్ 1 ఈజ్ an exact differential equation. Okay, equation 1 is exact differential
ఈక్వేషన్ అంటే ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 ఏంది, ఈ రెండు ఈక్వల్ అయినాయి అంటే ఈ ఈక్వేషన్ 1 అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నట్టు మనకి. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాం. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ అంటే ఈ రెండు ఈక్వల్ అయితే దెన్ ఈక్వేషన్ 1 ఈజ్ కాల్డ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వీ రైట్ ద జనరల్ సొల్యూషన్. ఓకే, జనరల్ సొల్యూషన్ చూడండి, నేను నెక్స్ట్ పేజీలో రాస్తా. సో ఇది స్టెప్ 3, ఇట్లా స్టెప్స్ వైజ్గా రాసుకుంటే నీట్గా అర్థమైపోతుంది. ఓకే, స్టెప్ 3 ఏంటంటే జనరల్ సొల్యూషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినాకనే మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఒకవేళ ఈ రెండు ఈక్వల్ కాకపోతే మనం మెథడ్స్ అంటే మనకి 4 మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ యూజ్ చేసి ఎగ్జాక్ట్గా కన్వర్ట్ చేసి అప్పుడు జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఓకే, జనరల్ సొల్యూషన్. ఓకే, జనరల్ సొల్యూషన్ ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్డివై ఈక్వల్ టు సి. ఓకే, సో వేర్ ఎం అనేది ఏంది, ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్డివై. సో ఇక్కడ ఎన్ అనేది మీకు ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ వేరియబుల్ ఆర్ independent of x variable. సో ఇక్కడ మనకి m ఏంది, m ఓకే 2x మైనస్ y ప్లస్ 1 ఇంటూ dx. ఓకే, m 2x మైనస్ y ప్లస్ 1 ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n అంటే ఏంది మనకి ఇక్కడ n ఏంది 2y మైనస్ ఎక్స్ మైనస్ 1. సో ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఇక్కడ n అనేది ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ వేరియబుల్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ వేరియబుల్ అంటే ఎక్స్ అనేది ఉండొద్దు, తీసేయాలి. ఇక్కడ మనకి ఏమొస్తుంది అయితే 2y మైనస్ 1 వచ్చింది, ఎక్స్ని తీసేస్తాం కాబట్టి. ఓకే, 2y మైనస్ 1 ఇంటూ dy ఈక్వల్ టు సి. ఓకే, సేమ్ ఎండిఎక్స్ అండ్ ఎన్డివై చేసినాం. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ఫస్ట్ ఇక్కడ మనం ఇంటిగ్రేషన్. సో మీరు ఇట్లా మీకు ఇంకా సింపుల్ ఇంటిగ్రేషన్ కావాలంటే ఇట్లా చేయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ y dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2y dy మైనస్ ఓకే ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ 1 dy. ఓకే, సో డైరెక్ట్ స్టెప్ వస్తే మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో 2 ఇంటూ అంటే 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసిన అంటే కామన్. సో ఇక్కడ బయటికి తీసిన, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది అండ్ సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్కి ఏంది x²/2 ఓకే, సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ని బయటికి తీసిన. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx. సో y dxకి ఏమొచ్చింది అంటే మనకి y ఇంటూ ఎక్స్ వచ్చింది, అంటే మైనస్ వైని నేను ఇది జస్ట్ కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట వేసిన. ఇంటిగ్రేషన్ బయట వేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అప్పుడు ఓకే మైనస్ y ఇంటూ ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే ఎక్స్ వచ్చింది ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మళ్ళీ 1 dx ఎక్స్. ఓకే, నెక్స్ట్ ప్లస్ సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2y dy. సో ఇక్కడ 2ని బయటికి తీసిన, ఇంటిగ్రేషన్ ఆఫ్ y అంటే y²/2. ఓకే, నెక్స్ట్ y²/2 నెక్స్ట్ సో మైనస్ మళ్ళీ మైనస్ y. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే y విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి y చేసిన నేను. ఓకే, ఈక్వల్ టు సి. సో నేను ఏంటంటే ఇందులో ప్లస్ సి ఇంటిగ్రేషన్కి ప్లస్ సి వేయట్లేదుగా అనుకోవద్దు. సో డైరెక్ట్గా కాన్స్టెంట్ అనేది ఇక్కడ నేను వేసేసిన. సో అంటే కాన్స్టెంట్ అంటే మనకి ఎనీ వాల్యూ ఉంటుంది, సో అటు పోయినా నెగిటివ్ ఉంటుంది ప్లస్, సో అదంతా కాన్స్టెంట్ వాల్యూ. సో అందుకు మనకి ఇక్కడ డైరెక్ట్గా సి అనేది ఇక్కడ వేసింది నేను. ఓకే, మనకి సి పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ వేసినాం. ఓకే, ఒకవేళ ప్లస్ సి పెట్టినా ఇదంతా అటు సైడ్ పోతే కాన్స్టెంట్ వాల్యూ ఇటే ఉంటుంది. ఓకే, సో 2 క్యాన్సిల్ అండ్ 2 క్యాన్సిల్. సో x² మైనస్ yx ప్లస్ ఎక్స్ మైనస్ వై. ఓకే, ఈక్వల్ టు సి. ఇంకా మీకు నీట్గా సో దిస్ ఈస్ ఎక్స్ ప్లస్ ఓకే ఇక్కడ నేను y² వేయలే ప్లస్ y² మైనస్ వై. ఇంకా నీట్గా చేసుకోవాలంటే x² ప్లస్ y² మైనస్ ఓకే సో ఇక్కడ మైనస్ ఎక్సా ప్లస్ ఓకే ప్లస్ ఎక్స్ మైనస్ y ఇంటూ ఎక్స్ మైనస్ వై
equal to C. So finally this is the general solution, right? This is general solution. సో ఇట్లా సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలి మనకి. సో ఇట్లా మీరు మంచిగా నీట్గా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ పోతే మీకు ఈజీగా 10 మార్క్స్ అనేది ఈజీగా పడిపోతాయి, రైట్? ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.